Next problem. Find the analytic function whose imaginary part is. Find the analytic function whose imaginary part is 2 sin x sin y cos 2x plus cos h2y. 2 sin x sin y cos 2x plus cos h2y. మనకి ఇమాజినరీ పార్ట్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పిన వీడియోలో ప్రాబ్లంలో రియల్ పార్ట్ ఇస్తే ఎనాలిటిక్ ఫంక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఇమాజినరీ పార్ట్ ఇస్తాడు. సో let z is equal to x plus iy, f of z is equal to u plus iv. Given that f of z is analytic function, f of z satisfies the Cauchy-Riemann equations. Dou u by dou x is equal to dou u by dou y, dou u by dou y is equal to minus dou u by dou x. So let u is equal to, what is u? 2 sin x sin y divided by cos 2x plus cos h2y. దీని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే u by v ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఏంటి ఫార్ములా డిఫరెన్షియేషన్ ఆఫ్ u by v ఈజ్ ఈక్వల్ టు v du మైనస్ u dv బై v స్క్వేర్. ఇది ఫార్ములా మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు v du, v అంటే cos 2x ప్లస్ cos h2y ఇంటూ 2 sin x cos x sin y డిఫరెన్షియేషన్. 2 కాన్స్టెంట్ సైన్ డిఫరెన్షియేషన్ cos x ఇంటూ sin y యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మైనస్ u dv. u అంటే 2 sin x sin y ఇంటూ 2 sin x sin y ఇంటూ cos 2x ప్లస్ cos h2yకి మనం డిఫరెన్షియేట్ చేయాలి. cos డిఫరెన్షియేషన్ మైనస్ 2 sin 2x, cos డిఫరెన్షియేషన్ మైనస్ 2 sin 2x ప్లస్ cos h2yకి డిఫరెన్షియేషన్ 0 విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి cos 2x డిఫరెన్షియేషన్ మైనస్ 2 sin 2x వస్తుంది. ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. sin 2 sin 2x 2 ఇంటూ 2 4 అవుతుంది. అప్పుడు ఇది 4 అవుతుంది. ఏమవుతుంది? ఇది 4 అవుతుంది. sin 2x ఫినిష్ హోల్ డివైడెడ్ బై cos 2x ప్లస్ cos h2y హోల్ స్క్వేర్. cos 2x ప్లస్ cos h2y హోల్ స్క్వేర్. అలా ఉంచండి, దీన్ని సింపుల్గా చేయొద్దు. డైరెక్ట్గా నెక్స్ట్ డో యూ బై డో వై క్యాలిక్యులేట్ చేద్దాం మనం. నెక్స్ట్ డో యూ బై డో వై క్యాలిక్యులేట్ చేస్తే దీని విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేషన్ సేమ్ ప్రొసీజర్. cos 2x v du, v అంటే cos 2x ఇంటూ cos 2x ప్లస్ cos h2y ఇంటూ దీని డిఫరెన్షియేషన్ 2 కాన్స్టెంట్ sin x కాన్స్టెంట్ sin y డిఫరెన్షియేషన్ cos y మైనస్ u dv. u అంటే ఏంటి? 2 sin x sin y ఇంటూ cos 2x డిఫరెన్షియేషన్ 0 ప్లస్ cos h2y డిఫరెన్షియేషన్ 2 sin h2y హోల్ డివైడెడ్ బై cos 2x ప్లస్ cos h2y హోల్ స్క్వేర్. ఇది డో యూ బై డో వై. మనకు డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై రెండూ అవసరం లేదు. సో f of z is equal to u plus iv. Differentiate with respect x partially. f dash of z into dou z by dou x is equal to dou u by dou x plus I into dou u by dou x. f dash of z is equal to మనకి dou u by dou v అండి ఇక్కడ ఇస్తా. సారీ, స్మాల్ మిస్టేక్. దిస్ ఇస్ v. మనకి ఇస్తే ఇచ్చాడు ఇమాజినరీ పార్ట్ ఇచ్చాడు. dou v by dou x, dou v by dou y మన దగ్గర ఉన్నాయి. dou v by dou x, dou v by dou y మన దగ్గర ఉన్నాయి. సో dou u by dou x is equal to dou v by dou y. dou u by dou x is equal to ఏంటండి? dou v by dou y ప్లస్ I ఇంటూ ఆ dou v by dou x యాస్టిజ్ ఉంటుంది. ఆ dou v by dou x యాస్టిజ్ ఉంటుంది. వాటిని రాద్దాం ఇప్పుడు. f dash of z is equal to what is dou v by dou y? dou v by dou y అంటే ఈ టర్మ్ రాయాలి. cos 2x ప్లస్ cos 2x ప్లస్ cos h2y ఇంటూ 2 sin x cos y minus 2 sin x sin y sin h2y 2 into 2 4 అవుతుంది. హోల్ డివైడెడ్ బై
cos 2x plus cos h2y whole square. అది dou v by dou y plus I into dou v by dou x. What is dou v by dou x? This is dou v by dou x. Cos 2x plus cos h2y into 2 cos x into sin y plus 4 sin x into sin y into sin 2x whole divided by cos 2x plus cos h2y whole square. Would by Millen-Thomson's method, ఏం చెప్తాం? f dash object can be expressed in terms of z. We replace x by z and y by 0. We get that ఏమవుతున్నప్పుడు f dash object is equal to, we get that f dash object is equal to x ప్లస్లో z పెట్టాలి, y ప్లస్లో 0 పెట్టాలి. 2 cos 2z plus cos h 0 అంటే 1 plus 1 into sin z cos 0 అంటే 1 minus sin 0 0, ఈ మొత్తం టర్మ్ 0 divided by cos 2z plus cos 0 అంటే 1 whole square plus I into sin y ఉంది ఇక్కడ, y ప్లస్లు 0 పెడితే మొత్తం టర్మ్ 0 అవుతుంది. ఇక్కడ sin y ఉంది, y ప్లస్లు 0 పెడితే మొత్తం టర్మ్ 0 అవుతుంది. దిస్ ఇస్ 0. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, మిగిలింది f dash of z is equal to 2 cos 2z plus 1 into sin z divided by cos 2z plus 1 whole square. దాన్ని ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ 2 బయట ఉంటుందండి, ఇది దట్ ఈస్ ద స్మాల్ మిస్టేక్. 2 బయట ఉంటుంది. ఎగ్జాక్ట్ 2 cos 2z plus 1 sin z cos y అంటే cos 0 అంటే 1 divided by cos 2z plus 1 whole square. cos 2z plus 1 ఒకటి క్యాన్సిల్. 2 sin z divided by cos 2z plus 1 అని 2 cos square z అని చెప్పేసి రాసుకోండి. cos 2z plus 1 అంటే 2 cos square z. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2 క్యాన్సిల్. f dash of z is equal to sin by cos అంటే tan z into secant z. sin by z అంటే cos z into secant z. Integrating on the both sides. Integral f dash of z dz is equal to integral tan z into secant z dz. f dash of z की integration f of z is equal to tan z into secant z की integration secant z plus integral constant c. That's all. This is also most important model. Next problem. Find the analytic function. Whose imaginary part is e power minus x into x cos y plus y sin y. So let z is equal to x plus iy, f of z is equal to u plus iv. Given that f of z is analytic function, f of z is satisfied the Cauchy-Riemann equations. Dou v by dou x is equal to dou v by dou n, dou v by dou n is equal to minus dou v by dou x. What is v? That v is equal to e power minus x into x cos y plus y sin y. So dou v by dou x with respect to x partial differentiate చేయాలి. uv ఫార్ములా అప్లై చేస్తాం. e power minus x నాస్టిజ్ గురించి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే x డిఫరెన్షియేషన్ 1 cos y plus y sin y డిఫరెన్షియేషన్ 0 plus e power minus x డిఫరెన్షియేషన్ minus e power minus x into x cos y plus y sin y. అంటే దీంట్లో e power minus x కామన్ చేస్తే ఇది cos y minus x cos y minus y sin y. ఇది dou v by dou x. Next we have to find dou v by dou y. With respect to y partial differentiate చేస్తే e power minus x కాన్స్టెంట్ యాసిడ్గా ఉంటుంది. ఇంక దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. x యాసిడ్గా ఉంటుంది. cos y డిఫరెన్షియేషన్ మైనస్ sin y, ప్లస్ దీనికి ఈ ఫార్ములా అప్లై చేయాలి. y యాసిడ్స్ గురించి సైన్ చేస్తే cos y,
sin y ని asterisk into y చేస్తే 1 into sin y. This is e power minus x and dou v by dou y. So let f of z is you replace iv, differentiate with respect x partially. F dash of z into dou z by dou x, dou u by dou x plus I into dou v by dou x. So f dash of z into dou u by dou x by Cauchy-Riemann equations, dou u by dou x is equal to dou v by dou y plus I into dou u by dou y is equal to minus dou v by dou x. Actually dou v by dou x and dou v by dou x asterisk గా ఉంటుంది. Dou v by dou y. What is dou v by dou y? E power minus x into minus x sin y plus y cos y plus sin y plus I into dou v by dou x. Dou v by dou x and e power minus x into cos y minus x cos y minus y sin y. That is, ఇది ఏమవుతుంది? f dash of z అవుతుంది. By Millen-Thomson's method, f dash of z can be expressed in terms of z. We replace x by z and y by 0. We get that, what is f dash of z? We get that f dash of z is equal to, x by z and e power minus z into sin y plus లో 0 పెడితే sin 0 అయిపోతుంది ప్లస్ y cos y ఇది కూడా 0 అవుతుంది ప్లస్ ఈ టర్మ్ కూడా 0 అవుతుంది ప్లస్ I ఇంటూ e పవర్ మైనస్ z ఇంటూ అంటే ఫస్ట్ టర్మ్ మొత్తం 0 cos 0 అంటే 1 మైనస్ x అంటే z cos 0 అంటే 1 మైనస్ 0 అంటే f dash of z is equal to 1 minus I into 1 minus z into e power minus z. So integrating on the both sides, integral f dash of z dz is equal to integral I into 1 minus z e power minus z dz. You can apply the UV formula. F dash of z integration ఏమొస్తుందంటే f of z వస్తుంది. This is f of z is equal to I is constant integral 1 minus z into e power minus z dz. మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఒక ఫార్ములా చెప్పాను. ఏంటంటే అది uv dx is equal to uv1 minus u dash v2 plus u double dash v3 minus u triple dash v4 plus and so on. అది ఫార్ములా. దిస్ ఏ u and దిస్ ఏ v. ఏమవుతున్నప్పుడు I యాసిస్గా కాన్స్టెంట్, అది I ఇంటూ u అంటే 1 minus z into v1 into e power minus z integration e power minus z by minus 1 minus u dash అంటే 1 minus z డిఫరెన్షియేషన్ 1కి 0 minus z కి minus 1 మళ్ళీ e power minus z by minus 1కి మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే e power minus z by 1 అని వస్తుంది, minus into minus ప్లస్ అవుతుంది. ఫైనల్లీ దిస్ ఈజ్ I ఇంటూ ఓవరాల్ e power minus z ని కామన్ తీయచ్చు. e power minus z ని కామన్ తీస్తే మైనస్ ఉంది, minus 1 ప్లస్ z అంటే z minus 1 minus into minus plus 1. ఈ 1 క్యాన్సిల్ అవుతుంది, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటే therefore I z into e power minus z ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. ఇక్కడ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ రియల్ పార్ట్ వస్తుంది. నేను చెప్తాను, మనకి ఇమాజినరీ పార్ట్లో ఇంటిగ్రల్ కాన్స్టెంట్ టర్మ్ లేదు, బట్ టోటల్గా ఫైనల్గా ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ ఎందులో వస్తుందంటే రియల్ పార్ట్లో వస్తుంది. ఓకేనా? అంచేత రియల్ కాన్స్టెంట్ తీసుకుంటాం మనం. Okay, another problem. Find the analytic function whose imaginary part is x minus y by x square plus y square. Let z is equal to x plus iy and f of z is equal to u plus iv. Given that f of z is analytic, f of z satisfies the Cauchy-Riemann equations. What are the Cauchy-Riemann equations? Dou u by dou x is equal to dou u by dou y and dou u by dou y is equal to minus dou u by dou x. Let v is equal to x minus y by x square plus y square. ఇప్పుడు dou v by dou x క్యాల్కులేట్ చేయండి. అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. మనం వాడిన డిఫరెన్షియేషన్ ఆఫ్ u by v ఫార్ములా యూజ్ చేయాలి. అంటే vdu మైనస్ udv బై v స్క్వేర్. ఆ ఫార్ములా ఇచ్చేస్తే వాట్ ఈజ్ v? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ v. ఎక్స్ మైనస్ వై డిఫరెన్షియేషన్ 1 మైనస్ 0 మైనస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x ప్లస్ 0 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే దిస్ ఇంప్లైస్ ఇక్కడ న్యూమరేటర్ ఏమి మిగిలింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus x into 2x into minus 2x square and x square minus 2x square and minus x square.
plus y square minus into minus plus y into 2x and plus 2xy divided by x square plus y square. Next we have to find dou v by dou y. With respect to y partial differentiation v du v and x square plus y square du x differentiation 0 minus 1 minus x minus y into x square plus y square differentiation with respect to y partial differentiation x square is 0 y square is 2y divided by x square plus y square whole square. Denominator same ఉంటుంది మిగిలింది ఏంటంటే x square minus of multiplier minus x square minus y square minus 2xy minus 2 minus plus y square అదేమవుతుంది minus x square plus minus y square plus 2y square అంటే plus y square minus 2xy divided by x square plus y square whole square. Since f of z is equal to u plus iv, differentiate with respect to x partially. F dash of z is equal to dou z by dou x. F dash of z into dou z by dou x is equal to dou u by dou x plus I into dou u by dou x. By Cauchy-Riemann equations, dou u by dou x you don't know, but dou u by dou x is known. So dou u by dou x plus by Cauchy-Riemann equation dou u by dou x into dou u by dou y. Dou u by dou x into dou u by dou y into dou u by dou x. Dou u by dou y. What is dou u by dou y? Minus x square plus y square minus 2xy divided by x square plus y square plus I into what is dou u by dou x? Minus x square plus y square plus 2xy divided by x square plus y square whole square. What is the Mellon-Thomson method? By Mellon-Thomson's method, f dash of z can be expressed in terms of z. F dash of z can be expressed in terms of z. We replace x by z and y by 0. We replace x by z and y by 0. We get that f dash of z is equal to. F dash of z is equal to. What is f dash of z? X plus లో z y plus లో 0 రీప్లేస్ చేయండి. X plus లో z రీప్లేస్ చేస్తే మైనస్ z స్క్వేర్ ప్లస్ y plus లో 0 రీప్లేస్ చేస్తే ఈ టర్మ్ 0 ఈ టర్మ్ 0 ప్లస్ x plus z రీప్లేస్ చేస్తే z స్క్వేర్ ప్లస్ 0 అంటే z స్క్వేర్ హోల్ స్క్వేర్ z పవర్ 4 ప్లస్ I ఇంటూ ఇది కూడా అంతే x plus లో z రీప్లేస్ చేస్తే z మైనస్ z స్క్వేర్ ప్లస్ 0 డివైడెడ్ బై z పవర్ 4 మైనస్ z స్క్వేర్ divided by z power 4 and this is minus 1 by z square term out cancel అవుతుంది minus I by z square minus 1 by z square కామన్ తీయచ్చు అంటే f dash of z is equal to minus 1 by z square కామన్ చేస్తే 1 plus I minus 1 by z square కామన్ చేస్తే 1 plus I integrating on the both sides integral f dash of z dz is equal to integral minus 1 by z square into 1 plus I dz. ఈ minus 1 plus I constant మిగిలింది 1 by z square dz. 1 by z square కి ఇంటిగ్రేషన్ 1 by z square అంటే 1 by x square ఇంటిగ్రేషన్ minus 1 by x 1 by z square అవుతుందంటే minus 1 by z అని వస్తుంది ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. This is 1 plus I by z plus integral constant c. ఇక్కడ విషయం ఏంటంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఇమేజినరీ పార్ట్లో కాన్స్టెంట్ టర్మ్ లేదు అంచేత రియల్ పార్ట్ తీసుకుంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఏం తీసుకుంటామంటే రియల్ పార్ట్ తీసుకుంటాం. దిస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ ద అనలిటిక్ ఫంక్షన్ హూజ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ e power x into sin y. That z is equal to x plus iv, f of z is equal to u plus iv. Given that f of z is analytic function, f of z is satisfied the Cauchy-Riemann equation. And dou u by dou x is equal to dou v by dou y, dou u by dou y is equal to minus dou v by dou x. What is v? V is equal to e power x into sin y. First we have to find dou v by dou x. With respect to x partial differentiate చేయాలి. e power x differentiation e power x. sin y ని యాసిడ్ గురించి e power x differentiate చేస్తే e power x. And next u dou v by dou y calculate with respect to y partial differentiation. e power x ని యాసిడ్ గురించి sin y differentiate చేస్తే cos y. అయిపోయింది, చాలా సింపుల్, చిన్న ప్రాబ్లం. సో f of z is equal to u plus iv, differentiate with respect to x partially. f dash of z into dou z by dou x is equal to dou u by dou x plus I into dou u by dou x. Dou z by dou x అంటే 1 కాబట్టి f dash of z is equal to by Cauchy-Riemann equations dou u by dou x అంటే dou v by dou y.
Dou v by dou x plus లో రీప్లేస్ చేసుకో, dou v by dou రీప్లేస్ చేసుకోవాలి. ప్లస్ I into dou v by dou x. What is dou v by dou y? E power x cos y plus I into e power x sin y. By Millen-Thomson's method, f dash of z can be expressed in terms of z. We replace x by z and y by 0. We replace x by z and y by 0. And we replace చేస్తే ఏమవుతుంది? f dash of z is equal to e power z into cos 0 అంటే 1. Cos 0 plus I into e power z sin 0 0. అంటే e power z వస్తుంది f dash of z. Integrating on the both side, ఏమవుతుంది? ఇంటిగ్రల్ f dash of z dz is equal to ఇంటిగ్రల్ e power z dz. ఏమవుతుంది? e power z ఇంటిగ్రేషన్ e power z ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఏది తీసుకుంటే రియల్ పార్టే తీసుకుంటాం. ఏంటంటే బికాజ్ ఇమాజినరీ పార్ట్లో ఇంటిగ్రల్ కాన్స్టెంట్ లేదు కాబట్టి. ఓకేనా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇదే మోడల్లో అనదర్ ప్రాబ్లమ్. ఫైండ్ ద అనాలిటిక్ ఫంక్షన్ whose imaginary part is minus sin x sin hy. And find the analytic function whose imaginary part is e power minus x and x sin y minus y cos y. This is also most important model. ఇంతవరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫైండ్ ద అనాలిటిక్ ఫంక్షన్ whose imaginary part and whose real part 2 వీడియోలు చెప్పాను. చూసుకుని జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోండి.